హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. తలలు వంచి ప్రభు వైపు ప్రార్థనలో చూద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ పాదసన్నిధికి వచ్చి నీ వాక్యమును వింటూ నీలో బలపడే కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యము శక్తి గలది, జీవము గలది ప్రభా. అట్టి జీవము గల వాక్యము మాలో జీవింపచేయండి, మమ్మల్ని జీవింపచేయండి ప్రభా. అందరికీ వినగల చెవి, గ్రహింపగల మనస్సును ఇచ్చి నీ కృపలో బలపరచమని వేడుకుంటూ, పరిశుద్ధాత్మదేవ నీ కార్యము మా హృదయంలో జరిగించమని యేసునామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఓకే, మన వాక్యంలోనికి వెళ్ళకముందు అపోస్తులైనటువంటి పౌలును గూర్చి ఒక్క మాటలో ఒక విషయం చెప్పమంటే ఏం చెప్పగలరు? అపోస్తులైన పౌలు గురించి ఒక్క మాటలో పౌలుని గురించి చెప్పగాలంటే గొప్ప సువార్థికుడు. వెరీ గుడ్. అలాగే రాజైన దావీదుని గూర్చి ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని హృదయానుసారుడు. ఓకే, ఇప్పుడు నోవాహు గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీతిమంతుడు, విధేయుడు. ఐ థింక్ సండే స్కూల్ పిల్లలు అయితే ఈజీగా చెప్తారనుకుంటా. నోవాహు గురించి చెప్పగానే ఇమీడియట్గా మనలో చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే ఓడ కదా. ఆయన అంటే నోవాహు తను చేసినటువంటి ఆ పనిని బట్టి ఆయన మనం గుర్తిస్తూ ఉంటాం, ఆయన ఓడ కట్టాడు అని చెప్పేసి అనేసి. సో అఫ్కోర్స్ అంటే నీతిమంతుడు, విధేయుడు ఇవన్నీ కూడా కరెక్టే. కానీ ఎక్కువగా ఆయన జీవితాన్ని కనుక చూసినట్లయితే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఓడ. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త కనుక మనం చూసినట్లయితే నోవాహును గూర్చి ఆలోచన వచ్చినప్పుడే కానీ మిగతా పాత నిబంధనలు ఉన్నటువంటి వ్యక్తులను గూర్చి ఆలోచన వచ్చినప్పుడు నోవాహు అన్న పేరు గుర్తు రాగానే బహుశా నేను అనుకుంటానంటే ఆయనకు ఓడ గుర్తుకు రాలేదు, ఆయనకు నోవాహుకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం గుర్తొచ్చి ఉండవచ్చు. అందుకే ఆయనను విశ్వాసుల వీరుల యొక్క జాబితాలో అన్ని పెట్టి ఆయన ఒక విశ్వాస వీరుడిగా చేయటం జరిగిందని చెప్పి నేనైతే నమ్ముతూ ఉంటున్నాను. ఈ నూతన నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త ఈ విశ్వాస వీరులను గూర్చినటువంటి జాబితా ఇస్తూ ఒక్కొక్కరిని గూర్చి వివరణ ఇస్తూ నోవాహును ఏ విధంగా అయితే తన విశ్వాసం ద్వారాగా ఓడను కట్టి తన కుటుంబాన్ని రక్షించుకుని ఈ యొక్క భూమి మీద నేరస్థాపన చేశాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మన బైబిల్స్ తెరిచి హెబ్రీలు రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి అంశము ఫెయిత్ ఇన్ యాక్షన్, క్రియ చేయు విశ్వాసం. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి శీర్షికలో ఇది 3వ సందేశము. అలాగే మనము విశ్వాసము ద్వారాగా అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేయగలము అనేటువంటి ఆ విషయాన్ని మనము ఈ యొక్క శీర్షికలో మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్తను కనుక మనం చూసినట్లయితే ఆయన ఈ యొక్క పత్రికను ఆది సంఘానికి రాస్తూ ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను, ఆ స్త్రీ పురుషులందరినీ కూడా వారందరికీ కూడా విశ్వాసం యొక్క విలువను వారికి తెలియజేస్తూ ఏ విధంగా మనం విశ్వాసం కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాము అన్నటువంటి విషయాల్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సంఘం అంతటినీ కూడా, అలాగే ప్రస్తుతము ఈ 21వ శతాబ్దంలో ఉన్న సంఘాన్ని కూడా విశ్వాసము ద్వారాగా వారిని బలపరిచి వారు యొక్క క్రైస్తవ జీవితంలో ఏమాత్రం వెనుక తిరగకుండా ముందుకు వెళ్ళాలిగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించేటువంటి విధముగా ఆయన ఈ యొక్క విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి విధానాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన చాలా అద్భుతంగా రాయటం జరిగింది.
ఈ విశ్వాస వీరుల్ని ఆయన ఒక క్రమ పద్ధతిలో రాస్తూ ఉన్నాడు. ఒక్కరి తర్వాత ఒక్కరి వారి క్రొనాలజికల్ ఆర్డర్లో రాసుకుంటూ వస్తూ అక్కడ కనుక మనం చూసినట్లయితే హేబేల్ని గూర్చి రాస్తూ ఉన్నాడు. హేబేల్ యొక్క విశ్వాసము ఆయన యొక్క ఆరాధనను సూచిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన యొక్క విశ్వాసము ఆయన ఆరాధన ద్వారాగా రివీల్ చేయబడింది. హేబెల్స్ ఫెయిత్ వాజ్ రివీల్డ్ త్రూ హిజ్ వర్షిప్. ఆయన చేసిన ఆరాధన ద్వారాగా ఆయన విశ్వాసము బయలుపరచబడింది. అలాగే ఈనోక్ ఫెయిత్ వాజ్ రివీల్డ్ త్రూ హిజ్ వాక్. ఈనోకు దేవునితో నడవటం ద్వారాగా తన విశ్వాసం బయలుపరచబడింది. అలాగే నోవాస్ ఫెయిత్ వాజ్ రివీల్డ్ త్రూ హిజ్ వర్క్స్. అలా క్రియల ద్వారాగా నోవాహు యొక్క విశ్వాసము బయలుపరచబడింది. ఆయన ఓడ కట్టడం అనేటువంటి ఆ క్రియ ద్వారాగా ఆయన యొక్క విశ్వాసం అనేది బయలుపరచబడింది. ఇలాగ చూస్తే ఒక క్రమమైన పద్ధతిలో వర్షిప్, వాక్ అండ్ వర్క్, ఇలాగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ఆ యొక్క పత్రికను రాస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు మానవులను సృష్టించినందుకు ఆయన ఎంతగానో సంతాపడుతూ ఉన్నాడు. మానవుల యొక్క చెడుతనమును బట్టి, వారు చేసినటువంటి చెడు కార్యాలను బట్టి, దేవుని పట్ల వారికి ఉన్న అవిధేయతను బట్టి దేవుడు ఎంతగానో వారి పట్ల సంతాపమునుంది ఈ యొక్క భూమి అంతటినీ కూడా ఆయన మానవాళిని అంతటినీ నాశనం చేయాలని చెప్పని ఆయన అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగాను నిందారహితుడుగాను దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా ఆయన కనిపించినప్పుడు దేవుడు నోవాహుతో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఏంటంటే, నీవు విశ్వాసము ద్వారాగా ఆయన ఒక ఓడను నిర్మించినప్పుడు ఆ ఓడలోంచి తన కుటుంబాన్ని కాపాడుతానని చెప్పని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే నోవాహును గురించి చూస్తే మనం అనేకమైనటువంటి వాక్య సందేశాలు మనము వినుండవచ్చు. నోవాహు ఏ విధంగా నీతిమంతుడిగా ఉన్నాడు, అలాగే నిందారహితుడిగా ఎలాగున్నాడు, ఆయన దేవుని కృపను పొందుకున్నవాడిగా ఎలా ఉన్నాడు అనేటువంటి అనేకమైన సందేశాలు వినొచ్చు. కానీ మనము ఈ హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులను మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోంచి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇప్పుడు చదివేటువంటి ప్రతి ఒక్క హీరోను, ఆ నాయకుడిని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు వారిలో విశ్వాసం యొక్క పరిమాణం ఏ విధంగా ఉన్నది, విశ్వాసము వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేసింది, విశ్వాసము ద్వారాగా వారు దేవునికి ఏ విధంగా వారు నమ్మకస్తులుగా ఉన్నారు, విశ్వాసము ద్వారాగా వారు ఎన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారనేటువంటి విషయాల్ని మనము ఈ యొక్క శీర్షికలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే నోవాహు జీవితంలో ఆ క్రియ చేయ విశ్వాసము ఏ విధంగా తనలో ఉన్నదన్నటువంటి విషయాన్ని మనము 3 పాఠాలుగా మనం చూడబోతూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఫెయిత్ డిమాండ్స్ ఒబీడియన్స్. విశ్వాసము విధేయతను కోరుతుంది. విశ్వాసము విధేయతను కోరుతుంది. మనము ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూడకముందు ఇక్కడ హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక చూసినట్లయితే మరొకసారి అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. చాలండి, ఇక్కడ చూడండి, అది వరకు చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. ఆయన అంతకుముందు చూడనటువంటి ఒక సంగతి గూర్చి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ సంగతి ఏమిటంటే, ఒక ప్రళయము రాబోతూ ఉన్నది, జల ప్రళయం అనేది రాబోతూ ఉన్నది. ఆ వచ్చేటువంటి ఆ జల ప్రళయాన్ని తప్పించుకోవాలంటే నీవు ఒక ఓడను కట్టి ఆ ఓడలో నీవు సురక్షితంగా ఉండాలని చెప్పనేసి చెప్తూ ఉంటూ ఉన్నాడు. అయితే అప్పటి వరకు కనుక మనం ఆలోచన చేస్తే ఆదికాండము 6వ అధ్యాయం నుంచి మనం చదివితే అక్కడ చూస్తే నోవాహు చెప్తూ ఉన్నాడు, కానీ ఈ 6వ అధ్యాయం వరకు కూడా ఏ రోజు కూడా వర్షము పడినట్టుగా ఎలాంటి దాఖలాలు లేవు. వర్షము పడ్డట్టే తెలియదు. వర్షము పడినట్టంటే అక్కడ వర్షము తాలూకు ఎలాంటి సూచనలు కూడా ఇవ్వబడలేదు. అయినప్పటికీ దేవుడు ఏం చెప్పాడంటే, ఒక జలప్రళయం రాబోతూ ఉన్నది. ఆ జలప్రళయాన్ని ఇంతకుముందు చూడలేదు, కానీ అది రాబోతూ ఉన్నది. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒక ఓడను నిర్మించమని చెప్పని మనము ఆదికాండము 6వ అధ్యాయంలోను అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటకు వెంటనే నోవాహుకి కొన్ని ప్రశ్నలు వచ్చి ఉండవచ్చు. ఓడ ఎలా కట్టాలి, ఎందుకు కట్టాలి, రెయిన్ ఎలా వస్తుంది, అంటే వర్షం ఎలా పడుతుంది, జలప్రళయం అంటే ఏంటి,
సముద్రాలు చూసాము, నదులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ వర్షం అంటే ఏంటి? 2020కి ముందు మనకి కరోనా అంటే తెలుసాను? తెలీదు. అయితే అది తర్వాత మనకి తెలిసింది. సో ఆ విధంగానే ఆ నోవాహు కాలంలో వర్షం అంటే ఏమిటో తెలియదు. సో ఆ తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, అప్పటి వరకు కూడా వర్షం పడలేదని. ఇది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడు ఆయన్ని హెచ్చరించాడంట. ఒక గొప్పది రాబోతూ ఉన్నది, అది నీవు ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పి హెచ్చరించినప్పుడు నోవాహు వెంటనే చేసిన పని ఏంటంటే ఈ ప్రశ్నలు ఏం అడగలేదు. ఎలా వస్తుంది, ఏమొస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏం అడగలేదు. దానికి బదులు ఆయన చేశాడంటే దేవుని మాటను ఆయన విన్నాడు. దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు, అంతే. ఆయన ప్రభు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని చేయటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన విశ్వాసంలో విధేయతను మనము చూడగలుగుతున్నాం. ఒకసారి మనం చూసినట్లయితే ఆ నోవాహు కాలంలో పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి చూస్తే, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందుకొనుచున్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దేవునికి దుఃఖము తెచ్చేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవిధేయులుగాను, దేవునికి ఏమాత్రం ఇష్టం లేని వారుగా, పాపములో నిండిపోయిన వారుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు నోవాహును చూసి ఆయనకు ఒక మాట చెప్పాడు, నేను ఒక జలప్రళయాన్ని తీసుకురాబోతూ ఉన్నాను, నీవైతే నీ కుటుంబం రక్షించబడటానికి ఒక ఓడను నిర్మించుకుని అందులో మీరు ఉండండి అని చెప్పినప్పుడు నోవాహు ఆ మాటకు విధేయత చూపించాడు. ఈరోజు దేవుడు మనకు చెప్పినటువంటి ఆ మాటకు విధేయత చూపించినటువంటి నోవాహు ద్వారాగా దేవుడు మరలా జనాన్ని వృద్ధి కలిగించాడు. అంతేకమంది జనాభాను ఆయన వృద్ధి పొందించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ మొదటి మనుష్యుడు ఆదాము దేవుడికి అవిధేయుడిగా ఉన్నాడు. దేవునితో నడిచాడు, కానీ దేవునికి అవిధేయుడిగా మారిపోయాడు. ఇక్కడ చూస్తే నోవాహు దేవునికి విధేయుడిగా ఉంటూ ఉన్నాడు. ఆదాము ద్వారాగా పాపం వచ్చింది, తను చేసినటువంటి అవిధేయత ద్వారాగా పాపం వచ్చింది. కానీ నోవాహు విధేయత ద్వారాగా తన కుటుంబము కూడా ఓడలో ప్రవేశించి రక్షించబడి. ఇక్కడ విధేయతను కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రజల నుంచి విధేయతను ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. అందుకే సమూయేలు సౌలు రాజుతో అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంట. అంటే మనం ఇచ్చే బలుల కన్నా దేవుడు ఆయన మాట వినటాన్ని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలుగా ఉన్నటువంటి మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన మాట వినాలి, ఆయనకు విధేయులుగా ఉండాలని చెప్పనేసి అక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది చిన్న విషయం కాదండి. మరలా అప్పటి వరకు వర్షాన్ని చూడలేదు, అది ఎలాగ ఉంటుందో తెలియదు. ఇలాంటి తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఒక ఓడను నిర్మించమంటూ ఉన్నాడు. తన ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఓడను నిర్మిస్తూ ఉండగా చుట్టుపక్కల వారందరూ కూడా ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎగతాళి చేసి ఆయన మీద జోకులు వేసుకుంటున్నారు, ఆయన నిందిస్తూ ఉన్నారు, ఆయన అలాగా పిచ్చోడని చెప్పనేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో కూడా ఆయన ఏమాత్రము కూడా తన విధేయతను కోల్పోకుండా విశ్వాసంలో ముందుకెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సంఘముగా మన విశ్వాసము అట్టి విధేయతను కలిగి ఉంటుందా? విశ్వాసము కలిగి ఉన్నాము అంటే మనం విధేయతను చూపించగలగాలి. విశ్వాసము విధేయత రెండు కూడా అది ఏమాత్రం కూడా వేరు చేయలేం. నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతాను కానీ నేను ఆయన మాట విననంటే అది అసాధ్యం. దేవునికి మనం విశ్వాసంగా మనం ఉండాలి అంటే ఆయన మాట వినాలి. ఇది రెండు కూడా ఇంటర్లింక్డ్ మాట, అవి ఇన్సపరబుల్. వాటిని ఏమాత్రం కూడా సపరేట్ చేయలేం.
ఒకదానితో ఒకటి ఎప్పుడూ కూడా అవి మిళితమై ఉంటాయి. మన విశ్వాసాన్ని చూపిస్తే విధేయత ద్వారాగానే మన విశ్వాసాన్ని చూపించగలగాలి. మనం ఆయన మాట వినటం ద్వారాగానే మన విశ్వాసాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా దేవుని మాటకు మనం లోబడుతూ ఉన్నామా, లేదా మన ఇష్టాలకి మన యొక్క ఆలోచనలతోనే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం? మనకు ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవచ్చు, ఇంకా ఎన్నో అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటున్నాం. అలాంటి సమయాల్లో మనము దేవుని మాటకు మనం లోబడి విధేయత చూపించి మన విశ్వాసాన్ని మనం చూపించగలుగుతున్నామా? లేక కేవలం నేను విశ్వాసిని, నేను దేవుని యొక్క విశ్వాసురాలని నేనని చెప్పని వారానికి ఒకసారి మందిరానికి వచ్చి మిగతా రోజులన్నీ కూడా మనకు నచ్చినట్టుగా ఉంటూ ఉన్నాను. దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలు ఆయన ఒక మాట చెప్తే వెంటనే వినాలని చెప్పని కోరుకుంటాడు. నోవాహు ఏ విధంగా అయితే దేవుని మాటకు లోబడ్డాడో అట్టి రీతిగానే ఈ రోజున్న సంఘస్థులు మనందరినీ కూడా అట్టి రీతిగా ఆయన మాట వినాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా ఆలోచన చేయాలి. నోవాహు విశ్వాస వీరుల జాబితాలో చేరాడంటే దానికి కారణం ఆయన విశ్వాసము విధేయతతో కూడినటువంటి విశ్వాసం. ఆయన విధేయత చూపించాడు దేవునికి. ఆ విధేయత ద్వారాగా తన విశ్వాసాన్ని ఇంకనూ బలపరుచుకున్నాడు. గాడ్ వాంట్స్ ఇన్స్టంట్ ఒబీడియన్స్, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. అంటే దేవుడు ఆయన మాట చెప్పగానే వెంటనే మనం లోబడాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. మన విధేయత చూపించడంలో ఆలస్యం చేసినా కూడా అది అవిధేయత అంట. ఇవాళ చెప్పాక దేవుడు తర్వాత ఎప్పుడో చూద్దాంలే అని చెప్పంటే అయ్యేది కాదు. సో ఆయన చెప్పినప్పుడు మనం వెంటనే ఆయన మాటకు లోబడి మనము విధేయత చూపించాలని చెప్పనేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంచుమించు 120 సంవత్సరాల కాలం పాటు ఆయన ఓడను కట్టాడు. ఈ ఓడను కడుతున్నటువంటి సమయంలో ఆయన ఓడను కడుతూ రాబోయేటువంటి తీర్పును కూడా చెప్తూ ఉన్నాడు. ప్రజలందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఇదంతా కూడా ఎందుకు పనికిరాదు, ఇది పనికిరాని వాడని చెప్పనేసి ఆయన అన్నప్పటికీ కూడా ఆ దేవుని మాటకు లోబడి ఆ పని అక్కడ చేస్తూ ఉంటుంది. ఆయన చేసిన కార్యం వల్ల ఒకటే, ఆ ఓడను నిర్మించడం. ఆ పని చేయటానికి ఆయనకున్న విశ్వాసము, విధేయతతో కూడినటువంటి ఆ విశ్వాసము ఆయనలో గొప్ప కార్యాన్ని జరిగించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఆజ్ఞాపించినదంతయు కూడా నోవాహు చేశానని చెప్పి అక్కడ ఉంటుంది. ఒకసారి చూద్దామన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చూడండి, అక్కడ దేవుడు యావత్తు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా అక్కడ నోవాహు చేశాడండి. అంటే అవన్నీ ఎలా చేయగలిగాడు అంటే ఆయన దేవుని మాటకు విధేయత చూపించాడు. ఈ విధేయత చూపించడం అనేది క్రైస్తవులుగా మనకు చాలా 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 ప్రాముఖ్యం. ఆయన మాట వినకుండగా, ఆయన చెప్పింది చేయకుండగా మనం క్రైస్తవులని చెప్తున్నాము అంటే అది పొరపాటు. మనము తప్పు చేస్తున్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక బైబిల్ టీచర్ డొనాల్డ్ గ్రే అనేటువంటి బాన్హౌస్ అనేటువంటి దైవజనుడు, ఆయన 1960 సంవత్సరంలో చనిపోయాడు. అయితే ఈ దైవజనుడు ఎప్పుడూ ఒక స్టోరీని చాలా ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. ఒక సంఘటనను, ఒక మిషనరీ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు ఒక వేరే స్థలానికి మిషనరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్థలంలో ఉంటూ ఉన్నారు. ఆ ఉంటున్నటువంటి స్థలంలో తన కుమారుడు ఆ ఇంటి వెనక భాగంలో ఆడుకుంటూ ఉన్నాడంట. ఆ పెరటి భాగంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు తన తండ్రి, ఆ మిషనరీ తన కొడుకును చూసి ఫిలిప్ నేను చెప్పినట్టు చేయని చెప్పనేసి చెప్పాడంట. చెప్పగానే ఆ అబ్బాయి అలాగే ఒక చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. ఆ చెట్టు దగ్గర ఆడుకుంటుండగా ఒక్కసారి నువ్వు నేల మీద పడిపోవని చెప్పేసి అన్నాడు. తండ్రి చెప్తున్నాడు కొడుక్కి, నువ్వు నేల మీద పడిపో అని చెప్పేసి అన్నాడు. నేల మీద పడుకుని నువ్వు కడుపుతో పాకుతూ ముందుకు రా అని చెప్పి అన్నాడంట. తండ్రి చెప్పినట్టుగా కొడుకు ఏం చేస్తాడంటే నేల మీద పడిపోయాడు. నేల మీద పడుకుని పాకుతూ వస్తూ ఉన్నాడంట. అలా కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి పిలిచి, ఫిలిప్
ఇప్పుడు లేచి పరిగెట్టుకుంటూ నా దగ్గరికి రా అని చెప్పానంట. అనగానే ఆ అబ్బాయి మళ్ళీ లేచి, ఆ పడుకున్నవాడు లేచి పరిగెట్టుకుని తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడంట. వెనక్కి తిరిగి చూస్తులోకి ఈ అబ్బాయి ఎక్కడైతే ఆడుకుంటున్నాడో ఆ చెట్టు దగ్గర ఒక కొమ్మకి ఒక విషసర్పము వేలాడుతూ ఉన్నదంట. ఒక విషసర్పము వేలాడుతూ ఉన్నది. ఒకవేళ ఆ తండ్రి చెప్పినప్పుడు నువ్వు నేల మీద పడుకోమని చెప్పన్నప్పుడు మా నాన్నకి బుర్రలేదా ఏంటి? నేల మీద పడుకోమంటున్నాడు ఏంటి, నన్ను పాక్కుంటూ రమ్మంటున్నాడు ఏంటి నన్ను అని చెప్పని అనుకుని ఉంటే ఏమవుతుండే అబ్బాయి పరిస్థితి? ఆ పాము తన్ని కాటేస్తుండేది, తను చనిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్తూ ఉండే. కానీ ఆ అబ్బాయి ఏమాత్రం కూడా తన తండ్రి చెప్పిన మాటను విడిచిపెట్టక దానికి లోబడ్డాడు. లోబడి ఆయన ఏం చేశారంటే అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకోబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క సంఘాన్ని కూడా దేవుడు అట్టి రీతిగానే చూస్తూ ఉన్నాడు. మన మీదకి వచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలని దేవుడు తప్పించడానికి ఆయన ఏమంటాడంటే ఆయన మాట వినమని చెప్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకుంటూ ఉన్నాం. మనకి ఏం కావాలో అది మనం చేసుకుంటున్నాం తప్ప దేవుని మాటలు మనము వినటం లేదు. ఒకవేళ ఏమన్నా వస్తే ఏమంటామంటే ప్రభువా నీది ఆదివారం ఒక్కరోజే నీ వారం, సో నీకు ఆదివారం నాడు సంఘానికి వస్తాము, కానుకలు ఇస్తాము, అన్నీ చేస్తాము, మిగతా రోజులు మమ్మల్ని నువ్వు డిస్టర్బ్ చేయకు, మా పని మాది, నీ పని నీది. కరెక్ట్ కాదండి అది. దేవుడు ప్రతి దినము కూడా మనలో విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆ విశ్వాసము విధేయతతో కూడినటువంటి విశ్వాసమే ఉండాలని చెప్పని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇందాక చదివినట్టు నోవాహు తను అంతా దేవుడు చెప్పినది యావత్తు కూడా చేశాడు, ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు. ఆయన విధేయత కొంచెం వెలచెల్లించేదిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు. ప్రజలు ఆయన నిందిస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు చెప్పినటువంటి మాట ఆయన లోబడ్డాడు. ఆ వర్షం వస్తుందో రాదో తెలియదు, దేవుడు చెప్పాడు అది వస్తుంది అని చెప్పని ఆ నమ్మకంతో ఆయన విశ్వాసంతో దేవుని మాటను విన్నాడు. ప్రియ సంగమ, ఈ మధ్యాహ్నకాల సమయంలో మన విశ్వాసం ఎలా ఉంటుంది? కేవలం పేరుకు మాత్రమే విశ్వాసులైనటువంటి ట్యాగ్ని పెట్టుకున్నాం మనం. ఒక బైబిల్లో ఉన్న ఒక మంచి భక్తుని పేరు పెట్టుకోవటం వల్ల మన విశ్వాసులు అయిపోమని, లేదా ఒక ప్రతి వారం మన సంఘానికి వచ్చేసినందుకు మనం మంచి విశ్వాసం అయిపోమని. విశ్వాసం అంటే దేవుని మాటకు మనం ప్రతి దినము కూడా విధేయత చూపించాలి. అన్నీ మంచిగా ఉన్నప్పుడు మనం విధేయత చూపించడం కాదు, కానీ పరిస్థితులు కఠినంగా ఉన్న సమయంలో కూడా మనము విధేయత చూపించగలగాలి. మనం పని చేస్తున్న స్థలాల్లో కానీ, మనం ఉంటున్న ఇంటి చుట్టుపక్కల కానీ, మన కుటుంబంలో కానీ ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం విధేయత చూపించగలగాలి. ఆ విధేయత చూపించగలిగినప్పుడే మనము ఆ విశ్వాస వీరుల జాబితాలకు మన పేర్లు కూడా దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. హల్లెలూయా. సో ఇక్కడ మనము చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నోవాహు ఏ విధంగా అయితే దేవుని మాటకు విధేయత చూపించాడో విశ్వాసము ద్వారాగా మనము కూడా దేవుని మాటకు మనము లోబడాలి. రెండవదిగా విశ్వాసము దేవునికి భయపడేలా చేస్తుంది. విశ్వాసము దేవునికి భయపడేలా చేస్తూ ఉంటుంది. ఈ యొక్క భయం అనేటువంటి పదానికి ఉపయోగించినటువంటి గ్రీకు పదము అపోస్తుల కార్యాలు 23:10 కూడా వాడబడిందండి. అదే పదాన్ని అపోస్తుల కార్యాల గ్రంథం 23:10 అక్కడ రాయబడింది. అక్కడ జన సమూహం అంతా కూడా పౌలుని సువార్త ప్రకటిస్తున్న పౌలుని కొట్టాలని చెప్పి అనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతి వారందరికీ కూడా భయపడుతూ ఉన్నాడు. ఎంతంటే వారు పౌలుని చంపేస్తారేమో అన్నంతగా ఆయన భయపడుతూ ఉన్నాడు. సో ఆ సందర్భంలో ఈ పదాన్ని వాడబడింది. అంతేకాకుండా ఇదే గ్రీకు పదాన్ని వేరొక పదముతో కలిపి హెబ్రీ గ్రంథం 5:7 వాడబడింది. ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీ గ్రంథం 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను.
చూడండి, ఇక్కడ భయభక్తులు అనేటువంటి పదాన్ని వాడబడ్డాడు. అలాగే 12వ అధ్యాయం, హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూడండి, ఇక్కడ కూడా మరలా అదే పదం భయభక్తులు అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడబడుతూ ఉన్నారు. ఈ భయభక్తులు అనేటువంటి ఆ పదాన్ని వాడటం యొక్క ఉద్దేశం ఏంటంటే టు యాక్ట్ విత్ కాషన్, అంటే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఆ క్రియ అని చెప్పనేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఒక హెచ్చరికతో ఉన్నది, దానికి భయపడాలి అని చెప్పనేసి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి అక్కడ అర్థం అనేది అక్కడ వస్తూ ఉంటుంది. అయితే నోవాహు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, దేవుడు చెప్పాడు ఇలాగ మీకు రాబోతూ ఉన్నది, ఉగ్రత రాబోతూ ఉన్నదని చెప్పినప్పుడు వెంటనే నోవాహు దేవుని యందు భయభక్తులు ఉంచాడంట. అదే మాటను మనము 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 2వ భాగంలో ఈ విధంగా చెప్తూ ఉన్నది, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి. చూడండి, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కోసం ఒక ఓడను సిద్ధపరిచాడంట. ఒకవేళ మనము చెప్పేటువంటి మాటను ఇతరులు నమ్మకపోతే, వారు నమ్మలేదనుకోండి, వారు మన మీద ఏమాత్రం కూడా భయం అనేది ఉంచలేరు. సో ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని నమ్ముతూ ఉన్నామో ఆయన చెప్పే మాటను కూడా మనము నమ్ముతాం. సో నమ్మినప్పుడు దాని ప్రకారంగా చేయటానికి మనము ముందుకు వెళ్తాం. ఇక్కడ నోవాహు చేసింది అదే. దేవుడు ఎప్పుడైతే ఒక మాట చెప్పాడో తన విశ్వాసం ద్వారాగా ఆ మాటకు లోబడ్డాడు. అంతేకాకుండా ఆ దేవుని భయముతో ఆయన ఏం చేశాడంటే ఆ ఓడను నిర్మించడం ప్రారంభించాడు. దేవుని తన భయభక్తుల్ని ఏ విధంగా చూపించాడు అంటే, దేవుడు తనకు చెప్పినటువంటి ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చడం ద్వారాగా ఆ ఓడను కట్టమన్నాడు. ఆ ఓడను కట్టమన్నప్పుడు దాని మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఆ కొలతలు ఇచ్చినప్పుడు ప్రతి కొలతను కూడా తూచా తప్పకుండా ప్రతి దాన్ని కూడా ఏదైతే కొలత ఇచ్చాడో ఆ కొలత ప్రకారంగా అక్కడ ఓడను నిర్మించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ కనుక ఆలోచన చేసినట్లయితే దేవుడు అక్కడ విశ్వాసము దేవునికి భయపడేలాగా చేస్తుంది. ఎలాగా అంటే, ఈ భయం అనేది మనలో ఒక ఎమోషన్ అంటారు, మానవులలో అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ మనల్ని ఏం చేస్తుంటుందంటే, కొన్నిసార్లు మనకున్నటువంటి ఆబ్జెక్ట్స్ని బట్టి, మనము ఎంచుకున్నటువంటి విధానాలను బట్టి అది దాని మీద ఆధారపడి ఉండి కొన్నిసార్లు మనకు సంతోషము ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంటుందంట. కొన్నిసార్లు భయమును అలాగే రెస్పెక్ట్ గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటుందంట. ఉదాహరణకు మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతామో ఆ దేవుణ్ణి బట్టి మనకు కలిగేటువంటి ఆ భయం ఎలా ఉంటుందంటే, మనకు మంచి జరిగినప్పుడు దాన్ని బట్టి మనము సంతోషమును ఇంకా ఆత్మవిశ్వాసం మనకు కలుగుతూ ఉంటుందంట. అంతేకాకుండా ఆ దేవుని మీద మన విశ్వాసముతో భయము ద్వారాగా మనము పెట్టుకున్నటువంటి మన యొక్క దృష్టి రాబోయే సంగతుల మీద ఉన్నప్పుడు లేదా జరగబోయే వాటి మీద ఉన్నప్పుడు అప్పుడు మన యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే భయమును అలాగే ఆయన మీద గౌరవంతో ఉంటుందని చెప్పనేసి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. నోవాహు విశ్వాసముతో కదిలించబడి భయముతో ఓడను నిర్మించాడంట. విశ్వాసముతో ఆయన కదిలింపబడి భయముతో ఓడను నిర్మించాడు. ఆయన విశ్వాసము ద్వారాగా కదిలించబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, ఆ దేవుని మీద భయముతో ఆ ఓడను నిర్మించాడండి. ఫియర్ ఈజ్ అ ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క ఫలము దేవుని పట్ల భయం అంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది విశ్వాసము ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఆయనకు భయపడతాం. కానీ ఈరోజు సమాజం ఎలాగున్నదంటే, ఈరోజు మనం ఎలాగున్నామంటే సంఘము మనుషులకు భయపడుతూ ఉన్నాం. ఎవరికి భయపడుతున్నాం? మనం మనుషులకు భయపడతాం. ఈరోజు సంఘంలో కూర్చున్నటువంటి మనము ఇక్కడ ఉన్నటువంటి ఆ భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఏమైతే ఉన్నాయో, మనం చెప్పే హల్లెలూయాలు ఏమైతే ఉన్నాయో, ప్రైజ్ లార్డ్ స్తోత్రాలు ఏమైతే ఉన్నాయో, ఇవి మనం ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యం. మనం అవునా కాదన్న? మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మాట తీరు వేరేగా ఉంటుంది,
మన ప్రవర్తన వేరేగా ఉంటుంది. ఎందుకు అప్పుడు దేవుడు లేడా? మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నాడు. అయినా కానీ మనం దేవునికి భయపడటం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఒకలాగా ఉంటాం, బయట ఒకలాగా ఉంటాం. అది కాదు. మనం దేవునికి భయపడినట్లయితే మనం అన్ని వేళలా కూడా ఒకే విధంగా ఉంటాం. ఒక వ్యక్తి ఈ మాట చెప్తున్నప్పుడు అలా నాకు నిజమే అనిపిస్తూ ఉంటుంది. మనము మందిరానికి వచ్చేటప్పుడంట సరిగ్గా ఎంట్రన్స్ దగ్గర ఒక మాస్క్ వేసుకుంటాం. స్పిరిచువల్ మాస్క్ మాట అది. నేను చాలా పరిశుద్ధునని చెప్పనేసి ఎంటర్ అవుతూనే స్తోత్రం హల్లెలూయా అని చెప్పని వస్తూ ఉంటాం. ఒకసారి మళ్ళా చర్చ్ అయిపోయి బయటకు వెళ్తున్నప్పుడు ఆ మాస్క్ తీసేస్తాం. మాస్క్ తీసామంటే దేవుడెవరో మనమెవరో, మన మాట వేరేగా ఉంటుంది, మన ప్రవర్తన వేరేగా ఉంటుంది, మనం చూసే చూపు వేరేగా ఉంటుంది, ఆలోచించే ఆలోచన వేరేగా ఉంటుంది. కాదండి, దేవుడు కేవలం మందిరంలోనే ఉంటే మనం అలా చేసినా పర్వాలేదు. కానీ దేవుడు సర్వము వ్యాపించి ఉన్నాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ చేసేటువంటి తప్పును మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనము చెయ్యము. ఎవరు చూడట్లేదు కదా అని చెప్పని మనం తప్పులు చేస్తూ ఉంటాం. మన యొక్క బలహీనత మనం ఎప్పుడు ఒంటరిగా ఉంటామో అప్పుడు ఆ బలహీనతలనే బయటపడుతూ ఉంటాయి. దాన్ని మనము అధిగమించాలంటే దేవుని యొక్క భయాన్ని మన జీవితంలో త్రూ అవుట్ అవర్ లైఫ్ మనం క్యారీ చేయాలి. దాన్ని మన ప్రతిదిన జీవితంలో దేవుని యొక్క భయాన్ని మనం కలిగి ఉండాలి. మన చుట్టూ ఎవరున్నా లేకపోయినా కూడా మనం అంతే పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత కేవలం ఆదివారం మాత్రము లేదా సంఘాల్లో మాత్రమే కాదు. అది మన కుటుంబాల్లో, మన అనుదిన జీవితాల్లో, మనం చేసేటువంటి స్థలాల్లో ప్రతి చోట కూడా ఆ పరిశుద్ధతను మనం క్యారీ చేస్తూ ఉండాలి. అది ఎలా అవుతుంది అంటే దేవుని యందు మనం భయభక్తులు ఉంచడం ద్వారాగానే, మనం కేవలం దేవుని యందు భయభక్తులు ఉంచడం ద్వారాగా మాత్రమే మనము దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ భయభక్తులు అనేవి విశ్వాసం యొక్క ఫలమే. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం దేవుని తప్పక మనము భయపడతాం, దేవుని తప్పక మనం గౌరవిస్తాం, దేవుని తప్పకుండా మనం ఆయన్ని ఆదరిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సంగమ, మనందరము కూడా ఆయనను భయభక్తులతో ఆయన మనం ఆరాధన చేయాలి, భయభక్తులతో ఆయన సేవ చేయాలి, భయభక్తులతో ఆయనను మనము స్తుతించి ఘనపరిచి ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, దేవుని బిడ్డలుగా విశ్వాసపుత్రులుగా మనల్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, మనం విశ్వాసులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని మనము దేవుని పట్ల భయముతో మనము చూపించగలగాలి. మూడవదిగా, చివరిదిగా, విశ్వాసము ఈ లోకాన్ని, ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది. విశ్వాసము ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుడు నోవాహును పిలిచి ఓడను కట్టమని చెప్పాడు. హెబ్రీ గ్రంథం 11:7 చివరి భాగంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటాం. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ చూస్తే నేరస్థాపన చేసినటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నోవాహు ఇంచుమించు 120 సంవత్సరాల పాటు ఆ ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. చిన్న విషయం కాదండి. 120 సంవత్సరాల పాటు ఆయన ఓడను కడుతూ ఉన్నాడు. ఓడను కడుతూనే కాకుండా ఆ ఓడలోనికి ప్రవేశించడానికి అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన తన ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటా ఓడను నిర్మించడం కన్నా కష్టమైనటువంటి పని సువార్తను ప్రకటించడం కదండి. చాలా కష్టం ఆయనకి. ఎందుకంటే ఆయన ఓడను కడుతూ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం సువార్త చెప్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. వర్షం ఎక్కడొస్తుంది అని చెప్పని ఎగతాళి చేస్తూ ఉన్నారు. సో ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఈయన రోజు ఆ ఓడలో ప్రోగ్రెస్ అనేది కనబడుతూ ఉన్నది. ఆ ఓడ నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా నోవాహు విడిచిపెట్టకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఓడను నిర్మిస్తూనే సువార్తను ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలని? 120 సంవత్సరాల పాటు
ఓడను నిర్మిస్తూ ఆయన సువార్తను ప్రకటించాడు. ఇక్కడ మనం చూస్తే ఇందాక మనం చూసినట్టు ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనంలో కనుక మనం చూసినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవిధేయులై దేవుని నుంచి వెనుకకు తిరిగిపోయి వారికి నచ్చిన మార్గాల వారు జీవిస్తూ ఉన్నారు. వారి శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నారు, వారి ఆశలను తీర్చుకుంటున్నారు, వారి కోరికలను తీర్చుకుంటున్నారు, వారికి నచ్చినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు మన చుట్టూ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మన చుట్టూ జరిగేటువంటి పాపాలను కనుక చూస్తే అనేకమైనవి ఉంటూ ఉన్నాయి. ఈరోజు అవినీతి ఎంత విస్తరించిపోయి ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదైనా ఒక పని మనకు జరగాలి అంటే మనకు డబ్బు కావాలి, అవునా కాదండి? ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా, ఒక పని మనం చేయించుకోవాలన్నా కూడా మనకు డబ్బు పెట్టందే మనకు పని కావటం లేదు. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కుటుంబాల మధ్యలో సఖ్యత లేకపోవటం, భార్యాభర్తల మధ్యలో వారి నమ్మకత్వం లేకపోవటం, అనేకమైన కుటుంబాలు విడాకులు తీసుకోవటం ద్వారాగా కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతూ ఉంటున్నాయి. ఈరోజు భారతదేశంలో అబార్షన్స్ రేట్స్, చిన్నపిల్లలను గర్భంలోనే చంపేస్తున్న పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో కూడా మనం అనేకమైన చూస్తూ ఉన్నాం. ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు వెళ్ళిందంటే తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ తల్లిదండ్రులకు సమాధానం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నోవాహు దినంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దేవుని భయం లేక, దేవుని గూర్చి దేవునికి భయపడాలన్నటువంటి ఆలోచన లేక వారు నచ్చినట్టుగానే చేస్తూ ఉన్నారు. వారు ఎంత సంపాదించాలో అంత సంపాదించున్నారు, సంపాదించిన దానికి తింటున్నారు, తాగుతూ ఉన్నారు, వారు పండుగలు చేసుకుంటూ ఉన్నారు, వారు ఇంకా ఏవేవో చేసుకుంటూ ఉన్నారు, పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో నోవాహు ఎలా జీవించాడో ఈరోజు దేవుని సంఘం అలా జీవించాలని చెప్పని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము నోవాహు వలె ఇక్కడ నశించిపోతున్నటువంటి లోకానికి సువార్త ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. నోవాహు విశ్వాసం ద్వారాగా ఓడను కడితే ఈరోజు దేవుడు ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని మన విశ్వాసము ద్వారాగా సువార్తను ప్రకటించమని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటుండగా, నోవాహు జీవితంలో నుంచి మనము కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటుండగా, నోవాహు వలె ధైర్యంగా మన సువార్త ప్రకటించగలమా? ఈ పతనమవుతున్నటువంటి లోకంలో దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించడానికి దేవుడు మనకు అనేకమైన మార్గాలు తెరిచాడు. మనకున్న సోషల్ మీడియా ద్వారాగా మన సువార్త చెప్పచ్చు, మనకున్న ఫ్రెండ్స్లో మనకు సువార్తను ప్రకటించవచ్చు. అలాగే అయ్యగారు కూడా వచ్చారు గిడియన్స్ బైబిల్స్ ఇవ్వటం ద్వారాగా. సో మనం బైబిల్స్ ఇవ్వటం ద్వారాగా, లేకపోతే కరపత్రికలు పంచడం ద్వారాగా, సోషల్ మీడియాలో మనం దేవుని సువార్తను ప్రకటించడం ద్వారాగా అనేక రీతులుగా మన సువార్త ప్రకటించడానికి మనకు అనేకమైన మార్గాలు ఉన్నాయి. నోవాహుకి ఏ మార్గం లేదండి, ఒకటే, దేవుడు నాకు ఇది చెప్పాడు, అది నేను చెప్తున్నాను, అదే మనము చేయాలి. దేవుడిని మనం ఏ విధంగా రక్షించాడో ఆ విషయాన్ని మనం ఇతరులకు మనం చెప్పడమే, అదే సువార్త. దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేశాడో దాన్ని మనం చెప్పటం, తద్వారా ఆ లోకాన్ని ప్రభు వైపు నడిపించడమే మన బాధ్యత ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది తప్పకుండా జరుగుద్ది. ఇందాక పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు కదా, ఒక మాట ఆయన వాగ్దానం చేస్తే అది జరుగుతుంది. వాగ్దానం చేశాడు దేవుడు నోవాహుతో, ఏమన్నాడు? కొన్ని రోజుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని నేను జలప్రళయాన్ని తీసుకురాబోతూ ఉన్నానన్నాడు. ఇక్కడ బ్రదర్ శామ్ జీవితంలో కార్యం జరగడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. అక్కడ నోవాహుకి 120 సంవత్సరాల టైం పట్టింది. కానీ దేవుని కార్యం ఆగిందా? ఆగలేదు, జరిగింది. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అనేది నెరవేర్చబడింది. అదే వాగ్దానం చేసిన దేవుడు మరలా మనకు ఇంకొక వాగ్దానం చేశాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఈ లోకం మీదకి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఈ లోకం మీద ప్రతి ఒక్క అపవిత్రత మీద, ప్రతి ఒక్క పాపము మీద కూడా ఆయన తీర్పుని తీర్చబోతూ ఉన్నాడు.
ప్రియ సంగమా, మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం నమ్ముతూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం. కానీ ఆ వాగ్దానానికి మనం సిద్ధపడుతూ ఉన్నామా? ఆ వాగ్దానానికి మనం ఈ లోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నామా? నోవహు అనుకుని ఉండవచ్చు, నాకు చెప్పాడు, నా పిల్లలు నా మాట వింటున్నారు, నా భార్య నా కోడలు నా మాట వింటున్నారు, సో నేనెందుకు హాయిగా ఒక చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చుని వాడు ఎలా కడుతున్నారో చూసుకుని, వాడలో ఎక్కడ ఏసీ బిగించాలి, ఎక్కడ టీవీ పెట్టుకోవాలి అన్నీ చెప్పని అనుకుని ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ 120 సంవత్సరాల పాటు ఆ ఓడ కడుతూనే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించాడు. ప్రజలు ఈయన చెప్పగానే వాళ్ళు వచ్చి వినలేదు, సర్లే మీరు చెప్పారులే అని చెప్పనేసి పక్కకెళ్ళి తిట్టుకోలేదు. ముఖం మీద ఆయన ఎగతాళి చేశారు, ముఖం మీదే ఆయనను నిందించారు. అయినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టకుండా 120 సంవత్సరాల పాటు తన ప్రజలకు సువార్తను ప్రకటించాడు. మనకి ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి జీవితంలో, ప్రభువుని ఎరిగినటువంటి ఈ కొద్ది సమయంలో మనము ఏ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం? సువార్త ప్రకటించినటువంటి సంఘము నిర్జీవమైన సంఘం అంట. ఈరోజు సంఘాలు ఎలాగున్నాయంటే, లోపల ఇన్సైడ్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నాం. లోపల ఈ కార్యక్రమం చేయాలి, ఆ కార్యక్రమం చేయాలని చెప్పనేసి ఈరోజు సంఘము ఏం చేస్తుందంటే, వారు అన్ని ప్లాన్లు చేస్తూ ఉన్నారు. క్రిస్మస్కి ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఉమెన్స్ క్రిస్మస్ చేయాలి, మెన్స్ క్రిస్మస్ చేయాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలని చెప్పి అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ బయట మనం సువార్త చేయగలుగుతూ ఉన్నాము. ఈరోజు అలాంటి సంఘాలు కొద్దిగా చాలా తక్కువగా ఉన్నాయి. నేను నిజంగా చెప్పగలను, దేవునికి వందనాలు చెల్లిస్తానంటే, సువార్త ప్రకటించేటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి సంఘంలో మనందరం ఉన్నాం. హల్లెలూయా. మనము సువార్త ప్రకటించాలని చెప్పని, సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యతను మనకు వివరించేటువంటి సంఘములో మనం ఉన్నాం. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఏమాత్రం కూడా వదులుకోకుండా సాధ్యమైనంత వరకు మనము సువార్తను మనం ప్రకటించాలి. నోవాహు ఓడలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తలుపులు వేసుకున్న తర్వాత వర్షం రావడం స్టార్ట్ అయింది. ఆలోచించండి, ఒక్కసారి ఊహించండి. ఒక చినుకు, ఆ దేవుడు చెప్పిన రోజు నాడు చినుకు పడుతూ ఉంది ఆకాశం నుంచి. అక్కడున్న ప్రజలు ఒక్కొక్కరిగా తెలుసుకుంటూ ఉన్నారు, ఇదేంటిది కొత్తగా ఉంది, ఇదేంటి పైనుంచి నీళ్లు పడుతున్నాయి అంటే ఆ వ్యక్తి చెప్పిన మాట జరుగుతూ ఉందా? ఇప్పుడు 40 రోజుల పాటు వర్షం వస్తుందా? వర్షం వస్తే ఇప్పుడు మా ఇల్లు నిండిపోతుంది, ఇప్పుడు వర్షం వస్తే నా ప్రాణాలు పోతాయి, ఎక్కడో పోతామని చెప్పని ఆ చినుకు పడటంతో వాళ్ళలో భయం స్టార్ట్ అయి ఉండొచ్చు. భయం స్టార్ట్ అయ్యి వాళ్ళు వచ్చి ఆ ఓడ దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నారు. నోవాహు గారు తలుపు తీయండి, తలుపు తీయండి అని చెప్పి కొడుతూ ఉన్నారు అనుకోండి. అవకాశం ఉందా వాళ్ళకి? లేదు. ఇంకా వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వబడలేదు. ఇంకా తలుపు మూయబడింది. ఎందుకంటే 120 సంవత్సరాల పాటు ఆ కాలం పాటు వారికి సువార్త వెళ్ళింది, కానీ ఎవ్వరూ అంగీకరించలేదు. నోవాహు వారి యొక్క అవిధేయతను బట్టి వారి మీద నేరస్థాపన చేశాడు. ఆ ఓడ యొక్క తలుపును మూయటం ద్వారాగా ఆ తీర్పును వారి మీదకి ఆహ్వానించాడు. సో ప్రియ సంఘమా, ఈరోజు నోవాహు స్థానంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘము సువార్త ప్రకటించాలి. ప్రకటించకపోతే ఆనాడు ఆ ప్రజలు ఏ విధంగా అయితే నశించిపోయారో, ఈ కాలంలో దేవుని యొక్క రాకడలో అనేక మంది నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక దైవజనుడు ఏంటంటే, ఈ తరం నశించిపోతున్న వారి యొక్క నశించు ఆత్మల యొక్క బాధ్యత ఈ తరం క్రైస్తవులదే అంట. అంటే మన తరంలో ఎవరైతే నరకానికి వెళ్తున్నారో వారి బాధ్యత నాదే, మీదే, మనదే ఆ బాధ్యత. వారి యొక్క ఆత్మలకు లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి సువార్త ప్రకటించడాన్ని ఎట్టి పరిస్థితులను మనం విడిచిపెట్టకుండా మనము దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాలి. నోవాహు 120 సంవత్సరాల పాటు అదే చేశాడు. మనము మన జీవితాంతం కూడా సువార్తను ప్రకటిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు అనేక ఆత్మలు ప్రభు కోసం మనం సంపాదించగలం. ప్రియ సంగమా, దేవుడు మన విశ్వాసం ద్వారాగా లోకాన్ని హెచ్చరించాలని చెప్పి అనుకుంటున్నాడు. నోవాహు విశ్వాసముతో తన ఓడను కడుతూ సువార్తను ప్రకటిస్తే, మనము మన విశ్వాసాన్ని కట్టుకుంటూ
విశ్వాసంలో ఎదుగుతూ మన విశ్వాసము ద్వారాగా మన సువార్తను ప్రకటించాలి. మధ్యాహ్నకాల సమయంలో నోవహు జీవితంలోంచి మనందరినీ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ఈ తరంలో నశించిపోతున్న ఆత్మల యొక్క బాధ్యత మనదే. వారి యొక్క నాశనాన్ని మనమే వారి మీదకి ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం. మనము చెప్పి వారు వినకపోతే అది వారి బాధ్యత, కానీ చెప్పకపోతే దాని యొక్క పర్యవసానాన్ని మనము భరించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. సో దేవుని ప్రియ బిడ్డలుగా మనందరము కూడా ఒక సీరియస్ బిజినెస్లో మనం ఉన్నాం. ఆత్మలు రక్షించేటువంటి ఈ యొక్క బిజినెస్లో మనం ఉన్నాం. జాన్ వెస్లీ అంటాడు, నాకున్నటువంటి ఒకే ఒక్క సీరియస్ బిజినెస్ ఈజ్ సేవింగ్ సోల్స్. ఆత్మలు రక్షించడమే నా యొక్క ప్రథమ లక్ష్యం అంటాడు. జాన్ నాక్స్ అనేటువంటి దైవజనుడు ఆయన ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆయన ప్రార్థన చేస్తూ రాత్రికాల సమయంలో నిద్రపోకుండా ఆయన కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ప్రార్థన చేసి ఆయన ఉంటుంటే వాళ్ళ భార్య అడిగేదంట ఆమెను, ఎందుకయ్యా నువ్వు నిద్రపోవా, ఎందుకు అలాగా ప్రార్థన చేస్తూ ఏడుస్తా కన్నీళ్ళు కారుస్తూనే ఉంటావంటే, నా దేశము నశించిపోతుంటే నేను ఏ విధంగా మనశ్శాంతిగా పడుకోగలనని చెప్పని అన్నాడంట. ఆ వ్యక్తి చేసిన ప్రార్థన, ఆయనకున్నటువంటి ఆ భారాన్ని బట్టి ఈరోజు ఆ స్కాట్లాండ్ దేశం అంతా కూడా రక్షించబడింది. ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ అది. ఆయన చేసినటువంటి ప్రార్థన. ప్రియులారా, అలాంటి భారం మనం కలిగి ఉంటున్నామా? దేవుడు తన ప్రజలుగా మనము రక్షణ ఎరిగినటువంటి మనము ఆ రక్షణను ఇతరులకు ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఈ నశించిపోతున్నటువంటి లోకాన్ని మనం హెచ్చరించాలని చెప్పని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉంటామో, విశ్వాసంలో స్థిరంగా మనం ఉంటామో, ఆ విశ్వాసాన్ని మనం ఇతరులకు మనము ధైర్యంగా మనము చెప్పగలుగుతూ ఉంటాం. మన యొక్క విశ్వాసము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి అది మనకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మనము విశ్వాసంలో ఎదుగుతూ ఆ విశ్వాసం ద్వారాగా లోకాన్ని మనం హెచ్చరించి రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి అనేకులను అగ్నిలోంచి లాగినట్టుగా వారిని మనం బయటకు తీసుకుని రావాలి. అనేకులను వారి యొక్క ఉపద్రవంలోంచి, ఆ యొక్క నరకంలోంచి వారిని తీసుకుని దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చే బాధ్యత నీ మీద నా మీద ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు నోవాహు జీవితంలోంచి 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈ ముఖ్య సందేశాన్ని మనందరము కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మన విశ్వాసము ద్వారా విధేయత, భయంతో కూడిన భక్తి కలిగి ఈ పతనమైన లోకానికి సువార్తను మనం ప్రకటించాలి. మన విశ్వాసం ద్వారా విధేయత, భయంతో కూడిన భక్తి కలిగి ఈ పతనమైన లోకానికి మనం సువార్తను ప్రకటించాలి. ప్రియ సంగమ, ఇంకా మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చివరి భాగాన్ని కనుక మనం చూసినట్లయితే, అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆయన ఎప్పుడైతే ఆయన విశ్వాసం మీద ఆయన క్రియ చేసుకుంటూ వచ్చాడో దానికి తగినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఆయన నీతికి వారసుడు అయ్యాడండి. అంటే ఆయన దానికి వారసుడు. ఇంకా చెప్పాలంటే, ఇంకా మాటలో చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఓనర్ అయిపోయాడంట, యజమానిగా ఆయన ఉన్నాడంట. అంతేకాకుండా అందులో పాలి భాగస్థుడిగా, నీతికి పాలి భాగస్థుడిగా ఆయన ఉన్నాడని చెప్పనేసినటువంటి అర్థాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నోవా విశ్వాసము ఒక వాగ్దానము చేయబడినటువంటి విత్తనం. అది ఆ వాగ్దానం చేయబడినటువంటి విత్తనము ద్వారాగా నోవాహును కనుక మనం చూసినట్లయితే నోవాహు ముందు తరం అంతా కూడా నశించిపోయారు. నోవాహు ఒక విశ్వాసపు వాగ్దానం చేయబడ్డటువంటి విశ్వాసపు విత్తనం. తన ద్వారాగా దేవుడు మరలా మానవాళిని మరలా సృష్టించాడు, మరలా అక్కడి నుంచి ఇంకాను పెంపొందింపజేశాడు. సో ఆ నోవాహు కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు క్రీస్తును, అలాగే క్రీస్తు రెండవ రాకల్లో జరిగేటువంటి సంఘటనలను గూర్చి మనకు హెచ్చరిస్తూ ఉన్నాయి. సో మనము కూడా నోవాహు వలె విధేయతతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, సువార్త ప్రకటించడంలో మనం వెనుతిరగక లోకాన్ని మనం హెచ్చరిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు నోవాహు వలె మనము కూడా విశ్వాస వారసులుగా మనం అవుతూ ఉంటాం. హల్లెలూయా. మనం అది చేయాలి అంటే మన యొక్క విశ్వాసము విధేయతతో కూడినదై ఉండాలి.
మన విశ్వాసం ద్వారాగా దేవుని యందు మనం భయభక్తులను చూపించాలి. విశ్వాసము ద్వారాగా మనము ఈ యొక్క లోకానికి సువార్తను ప్రకటించి వారిని ప్రభు కోసం మనము సంపాదించగలగాలి. దయచేసి లేచి నిలబడదాం. ఈ సమయంలో లేచి నిలబడి ప్రభుని ఈ సమయంలో నోవాహు కలిగినటువంటి విశ్వాసము, నోవాహు వలె మనము కూడా అటు విశ్వాసాన్ని మనం కలిగి ఉండి విధేయతతో కూడినటువంటి విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగించేటువంటి విశ్వాసము, ఈ లోకమునకు సువార్తను ప్రకటించి రక్షణను చూపించేటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలని చెప్పని ఈ సమయంలో మనం ప్రార్థిస్తాం. ప్రభు అట్టి విశ్వాసం మనలో కలిగించాలని మనం ఈ సమయంలో ప్రభుని వేడుకుందాం. ప్రియులారా, ఏదో అకేషనల్గా ఉండే విశ్వాసాన్ని దేవుడు మన నుంచి కోరుకోవటం లేదు. మన యొక్క విశ్వాసము ఎడతెగనిది, స్థిరమైనదిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన యొక్క విశ్వాసము ద్వారా దేవుడు విధేయతను చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. మన విశ్వాసము ద్వారాగా ఆయన పట్ల మనం భయభక్తులుంచి ఆయన చెప్పిన మాటకు లోబడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన విశ్వాసము ద్వారా ఈ లోకంలో నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను అగ్నిలోంచి బయటకు లాగి వారి నిత్య జీవానికి వారసులుగా చేయాలని చెప్పని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంఘమా, ఈ విశ్వాస వీరుల శీర్షికలో మనము సందేశాలు వింటూ ఉంటుండగా మన విశ్వాసం ఏ పరిమాణంలో ఉంటూ ఉన్నది? కేవలం మనము చూపించేటువంటి విశ్వాసము, మాటలలో మన విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు ఏమాత్రము సంతోషించాడు. నోవాహు విశ్వాసము క్రియారూపకమైనది. ఆయన విశ్వాసము క్రియ జరిగించింది. అట్టి విశ్వాసాన్ని, అట్టి క్రియను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నోవాహు తన కుటుంబాన్ని కాపాడితే ఈరోజు దేవుని యొక్క సంఘము దేవుని ప్రజలను కాపాడుతుంది. దేవుని సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఆత్మ పరలోకానికి, నిత్య జీవానికి నడిపించబడుతూ ఉన్నది. అలాంటి సంఘములోనికి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించగలుగుతూ ఉన్నావా? అలాంటి స్థలానికి నీ బంధువులను, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు నడిపించగలుగుతూ ఉన్నావా? లేనట్లయితే నీవింకా నోవాహు వలె మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ లేనట్లయితే నీవింకా నోవాహు కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితులు ఇంకా చాలా అవసరం ఉంటూ ఉన్నాయి. ప్రియ సంఘమా, దేవుని యొక్క ఆ రక్షణ ఓడలోనికి మనం ప్రవేశించడం గొప్ప విషయం కాదు, మనతో పాటు అనేకులను తీసుకురావటం గొప్ప విషయం. అది మన విశ్వాసము ద్వారా, దేవుని మాటకు లోబడటం ద్వారా, ఆయన యందు భయభక్తులు చూపించడం ద్వారాగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుని నోవాహు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి, నోవాహు వలె విధేయతతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన యందు భయభక్తులతో ఆయన పట్ల భయముతో కూడిన భక్తిని కలిగి ఈ పతనమైన లోకానికి సువార్తను ప్రకటించి, రక్షకుడు క్రీస్తుని మనం ప్రకటించి, కేవలం ఆయనే మార్గము, సత్యము, జీవమని చెప్పి మనం ఆయన గూర్చి మనం బోధించి అనేక ఆత్మలు ప్రభు వైపు నడిపించాలి. అటు తీర్మానం తీసుకుందాం. మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మరికొద్దిసేపట్లో మనం ఈ స్థలాన్ని విడిచి వెళ్ళబోతూ ఉంటుండగా ఒక తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అయ్యా, నోవాహుకు ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా. ఆ విశ్వాసము ద్వారాగా, ఆయన కలిగిన విశ్వాసము వలె విధేయతను, నీ యందు భయభక్తులు నేను కనపరచాలి ప్రభువా. నా విశ్వాసము అనేకులకు ప్రభువా, నా తండ్రి, నిన్ను చూపించేదిగా ఉండాలి ప్రభువా. నా విశ్వాసము అనేకులు నీ వైపు నడిపించేదిగా ఉండాలి ప్రభువా. అట్టి కృప నాకు ఇవ్వండి ప్రభువా అని చెప్పి మన జీవితాన్ని మనం ప్రభువుకి సమర్పించుకుంటుండగా, మన పాస్టర్ గారు ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉంటుండగా మనము అట్టి తీర్మానంతో ఈ స్థలాన్ని మనం విడిచి వెళ్దాం.
అందరం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విధేయత చూపించే విశ్వాసం నాకు అనుగ్రహించండి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. భయముతో కూడిన భక్తిని కలిగి ఉంటకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నశించు ఆత్మలను హెచ్చరించే విశ్వాసాన్ని నాకు దయచేయండి. నోవా ఎంత గొప్ప భక్తుడు. అనేకమైన పాఠాలు మనం ఆయన జీవితంలో నుంచి నేర్చుకోగలం. మనల్ని మనం సమర్పించుకొని నోవాహు వలె మనము నడుచుకుంటూ అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవిద్దాము. ఆ విశ్వాసాన్ని మనకు దయచేసి దేవుడు మాత్రమే కనుక దేవుని వైపు చూద్దాం. దేవా, నాకు అట్టి విశ్వాసమును దయచేయండి తండ్రి, అట్టి విశ్వాసం నాకు దయచేయండి అని ప్రభువుని అడుగుదాం. మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభు, ఇది నా మీ దాసుని నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, విశ్వాసము లేనిదే మిమ్మల్ని ఎవరు కూడా సంతోషపెట్టలేరని వాక్యము సెలవిస్తుంది. మీ అందరి విశ్వాసము దయచేయండి. మిమ్మల్ని ఎన్నడూ కూడా అనుమానించకుండా సంపూర్ణమైన విశ్వాసం మాకు దయచేయండి. విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని ఇంకను ప్రభువా హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంలో ఎదుగుటకు సహాయము చేయండి. మా విశ్వాసం సరిపోతుంది ఆయన. ఇంకను మీ అందరి విశ్వాసం మాకు దయచేయండి. మాలో కార్యం జరిగించండి. విశ్వాస యాత్రలు కొనసాగుతుండగా అనేకమైన సమస్యలు, కష్టాలు, బాధలు, వేదనలు వస్తాయి, అనుమానాలు కలగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా మీ వైపు చూస్తూ మీ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఇంకను విశ్వాసమును పొందుకొని ముందుకు కొనసాగుటకు మాకందరికీ కృపను అనుగ్రహించండి. ఇది నా వాక్యాన్ని అందించిన దాసుని దీవించండి. తన కుటుంబాన్ని ఆశీర్వదించి మీ రాజ్య వ్యాప్తి కొరకే ఇంకను వాడుకోమని, బహుగా దీవించమని, ఆశీర్వదించమని, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వేడుకొంచున్న మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలమును తోడే ఉండి నడిపించును గాక. అందరు బిగ్గరగా ఆమేన్ చెప్దాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించినాక అందరూ కూడా ఒకరితో ఒకరు కలుసుకొని స్నాక్స్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.